ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ ప్రభావంతో చమురు సంస్థలు తెచ్చిన కొత్త నిబంధనలు సరికొత్త సమస్యలకు తెరతీసింది. ఫలితంగా ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల మధ్య ఏర్పడిన వివాదంతో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఇంధన కొరతతో పెట్రోల్ బంకులు మూతపడ్డాయని భావించిన వినియోగదారులు వాహనాలతో బారులు తీరారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఇంధన కొరతే లేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారుల ప్రకటనకు, పెట్రోల్ బంకుల నిర్వహణకు పొంతన లేకపోవడంతో ఇంధన బెంగతో కన్జ్యూమర్స్ పానిక్ అవుతున్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరా కాకపోవడంతో తెలంగాణలో చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు చూసిన వినియోగదారుల్లో తీవ్రమైన ఆందోళన చోటు చేసుకుంది. అందుకే ఇంధనం లేకుంటే ఇబ్బందికరంగా ఉంటుందని ఇంధనం నింపుకోవడానికి వాహనాలతో క్యూ కట్టారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పెట్రోల్ బంక్ నిర్వాహకులు, ఆయిల్ సరఫరా కంపెనీల మధ్య చోటు చేసుకున్న ఆర్థిక లావాదేవీల విషయం పెట్రోల్ బంకుల మూతకు నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఇదివరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకుల నిర్వాహకులకు అప్పు కింద ముందస్తుగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేసి 2 రోజుల తర్వాత సంబంధిత బిల్లు బకాయిలను వసూలు చేసుకునేవి. 3 రోజుల క్రితం ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంధనం కోసం బిల్లు చెల్లించిన వారికి సరఫరా చేయాలనే నిబంధనను అమల్లోకి తెచ్చాయి. దీంతో డబ్బులు కట్టిన పెట్రోల్ బంక్ నిర్వాహకులకే ఇంధనం సరఫరా చేస్తున్నారు. బిల్లు చెల్లించని పెట్రోల్ బంక్ నిర్వాహకులకు పెట్రోల్, డీజిల్ అందివ్వకపోవడంతో కొంతమంది పెట్రోల్ బంకులు మూసివేయడం, మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఈ విషయం అర్థం కాని వాహనదారులు ఇంధన కొరత ఉందని ఆందోళనకు గురై పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. ఇంధన కంపెనీలు, పెట్రోల్ బంకు డీలర్ల సమస్యపై చొరవ తీసుకోవాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఆయిల్ కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పెట్రోల్ బంకుల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఏళ్లుగా ఉన్న విధానాల్లో మార్పులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోవడంతో ఒకవైపు వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులు కాగా, మరోవైపు హైదరాబాద్ నగర ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, మలక్పేట, కోటి, సికింద్రాబాద్, నాంపల్లి, పంజగుట్ట, మెహదీపట్నం, టోలీ చౌకీ, గచ్చిబౌలి, లింగంపల్లి, పటాన్ చెరువు, మియాపూర్, కూకట్పల్లి, మాదాపూర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బేగంపేట్, తిరుమలగిరి పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. పెట్రోల్ కొరత లేదని, వదంతులను నమ్మవద్దని వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఆయిల్ కంపెనీలకు ముందస్తుగా నగదు చెల్లింపు విధానంతోనే ఇంధన సరఫరాలో ఆలస్యమైందే తప్ప ఇంధన కొరత లేదని అధికారులు చెబుతున్నారు. ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎక్కడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. డిపోలలో తగినంత ఇంధనం ఉన్నా ప్రజలు భయపడి అనవసరంగా తమ వాహనాల ట్యాంకులు నింపుకోవడానికి ఎగబడ్డం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తించాలని అధికారులు సూచించారు.